దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని. దేవుణ్ణి మనం ఎందును పెట్టి మనం ఆరాధించాలి, ఎందును పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి అని మనం చూసుకుంటే, దేవుణ్ణి ఆయన చేసిన కార్యాలు, ఆయన మనకిచ్చిన బహుమానాలు, ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడో, మనం ఏ రీతిలో ఉన్నా దేవుడు ప్రేమించాడు, ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎన్నిక లేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మనల్ని ఎవరు గుర్తించినప్పుడు దేవుడు మనల్ని గుర్తించి మనం పిలుచుకుని మనల్ని ఏర్పరచుకున్నాడు. అందును పెట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆరాధన అనేది కూడుకుని ఆదివారం ఒక్కరోజు ఆరాధించేది కాదు. ప్రతిరోజు దేవుడికి అర్పణగా మన జీవితం కొనసాగుతూ ఉండాలి. ఏ రోజు నేను ఏం నేర్చుకున్నానో అది దాన్ని ఆ వారం అంతా కూడా మన జీవితంలో దాన్ని మొదటిగా మనం కొనసాగిస్తూ, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ, మిగిలిన సమయం మన ఇష్టానుసారంగా మనం జీవించినా ఆయన ప్రేమిస్తూ మనం విడిచిపెట్టకుండా కాపాడినందుకు దేవుణ్ణి ఎంతైనా స్తుతించాలి. ఆరాధన మందిరంలో కూడుకుని కాను చేసుకుని ప్రార్థన చేసుకునేది కాదు. మనం జీవించడమే దేవునికి ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువు 33.5 సంవత్సరాలు తన జీవితం తండ్రికి అర్పణగా అర్పించిన అందును పెట్టి, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడే కానీ, ఆయన చేసిన బోధన పెట్టి కానీ, ఆయన చేసిన సేవను పెట్టి కానీ, ఆయన స్వస్థపరిచినందుకు కానీ, ఆయన శిలువలో మరణించినందుకు కానీ అలా ముందుగానే ఆయన జీవించిన జీవితాన్ని పెట్టి ఆయన ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. అలాగే మనం కూడా దేవునికి మనం నేర్చుకున్నాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 2026 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. మన జీవితంలో ఏం మార్పు చేసుకున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? మనలో యథార్థతగా ఉన్నామా, యథార్థత కోల్పోతున్నామా, మన ఆత్మీయంగా ఎదుగుతున్నామా, ఆత్మీయతను కోల్పోయి ఉన్నామా? ఇవన్నీ కూడా మన వర్తమానం ద్వారా మనకి ఎప్పుడప్పుడు దేవుడు హెచ్చరిస్తూ మనం నేర్పిస్తూ వచ్చాడు. మనం నేర్చుకోవాలి, మనం బలపడాలి, నేర్చుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, దేవుడు రాకడ సమీపంగా ఉంది. దేవుణ్ణి మనం నమ్ముకున్నామని చెప్పుకుంటాం కాదు, కానీ దేవుణ్ణి నమ్మాము అంటే నిజంగా మనం ఎంతవరకు యథార్థంగా నమ్మి ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. మనలో యథార్థత కలిగి ఉన్నాం, దేవుడి మీద నిజంగా మనం నమ్మున్నామా, దేవుడి మీద నిజమైన మనం నిజంగా దేవుని కోసం ఆధారపడి ఉన్నామా, మన జీవితం దేవుడికి అర్పణగా ఉందా, మనం నచ్చినట్టుగా మనం జీవిస్తున్నామా, లేదా దేవుడికి నచ్చినట్టుగా మనం జీవిస్తున్నామా అని ప్రతిసారి కూడా మనం తూకం వేసుకుంటూ మన ఆలోచన విధానం కానీ, మన మాట విధానం కానీ ప్రతిసారి కూడా మనం దగ్గరగా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎవరో మనం అజాగ్రత్తగా ఉంటే వారే నష్టపోతాం, కానీ అందరూ కాదు. ఈ విషయంలో దేవుడి పట్ల మనకు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ముందుగా దేవుని పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 151 పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించిన వ్యక్తికే మనగా అర్పించుకోగలం. ఆ ప్రేమ ఎలాంటిది ఉండాలంటే నటించే ప్రేమ కాదు, మన ఇష్టపూర్వకంగా మనంగా సరెండర్, మన పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ దేవునికి ఇష్టంగా, మన సన్నిహితంగా
దేవునితో కలిసి జీవించడం మొదలు పెడతాం. ఆ కలిసి జీవించే జీవితం అది అర్పణ అవుతుంది దేవుడు. మనకు మనంగా అర్పించుకోవడం అంటే దేవుడిని ప్రేమించాలి. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, యేసుక్రీస్తు ప్రభు కోసం నేను జీవిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు ఆయన లేకపోతే నేను బతకలేను అని చెప్పుకునే మన జీవితాల్లో యథార్థత ఎంతవరకు కలిగి ఉన్నదన్నది మనమే చూసుకోవాలి. ఎంతవరకు మనం యథార్థత కలిగి పూర్ణ హృదయంతో దేవుని మనం సేవిస్తున్నాము, పూర్ణ ఆత్మతో మనం దేవుని సేవిస్తున్నాము, పూర్ణ మనసుతో దేవుని మనం ప్రేమిస్తున్నాము అని ప్రతిసారి కూడా మనం ఎంతవరకు కరెక్ట్గా దేవుని వైపు తిరిగి ఉన్నాం, దేవుడిని ఎంతవరకు మనం యథార్థత కలిగి ఉన్నాం అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకోవాలి అనుకున్నప్పుడు మనం కొన్ని విడిచిపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటిని, ఈ లోకంలో ఉన్న ఆలోచనల్ని, వీటిని మనం విడిచిపెట్టుకోవాలి. లేకపోతే మనం దేవుని పూర్ణ హృదయంతో మనం ప్రేమించలేము. దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? ముందుగానే మనం సిద్ధపడతాం. నా ప్రియుడు నా కోసం వేచి ఉన్నాడు, నా ప్రియుడు నాతో మాట్లాడతాడు, నా ప్రియుడు నాతో ఏం మాట్లాడతాడో అది నేను ఇష్టపూర్వకంగా అంగీకరించాలి, దాన్ని నేను నేర్చుకోవాలి. అది నా మనస్తత్వాన్ని నన్ను నేనుగా దేవునికి ఆ ప్రకారంగా నేను నడుచుకుని నా తండ్రికి నేను అంగీకారంగా అర్పణైపోవాలి అని ఒక తీర్మానం మనలో ఉండాలి. అది దేవునికి ఆరాధన. ఏదో ఆదివారం వచ్చాము, కూర్చున్నాము, భోజనాలు తిన్నాము, వెళ్ళిపోయాము అనుకునేది కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది మన జీవితం, మన క్రయం చెల్లించాలి. ఆ ఆదివారమే మనకు అన్ని గ్యాప్ అవుతాయి, ఎప్పుడు లేని పనులన్నీ గ్యాప్ అవుతాయి, అన్ని రోజులు మర్చిపోతాం. ఆ ఒక్క రోజే గ్యాప్ అవుతాయి. ఆ ఒక్క రోజే మనం అన్నీ చేయాలి, ఆ ఒక్క రోజు అన్నీ చూసుకోవాలి, ఆ ఒక్క రోజు అన్నీ తిరగబెట్టేసుకోవాలి. గుర్తప్పుడు ఏమీ గుర్తుండవు. ఇది మనం పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించినట్టు అవుతుందా? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్టు అవుతుంది. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా దేవుని ఆలాపన, నా ప్రభు కోసం నేను వేచి ఉన్నా, నా ప్రభు కోసం నేను సిద్ధపడి ఉన్నా, నా ప్రభు కోసం నేను ఎదురు చూస్తున్నా అనే ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. ఆ ఆలోచన మనకు చాలా అవసరం, ఆ ఎదురు చూపు మనకు చాలా అవసరం. వాళ్ళు దేవుని నమ్ముతున్నాం చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని కోసం ఎదురు చూపు చూసేవాడు అతి తక్కువ మంది ఉన్నారు. మందిరానికి వచ్చామా, టైం గడుపుకున్నామా, వెళ్ళిపోయామా అనుకునేవాడు చాలామంది ఉంటారు. కానీ అలా కాదు. దేవుని కోసం జీవించడం అనేది వ్యక్తిగతంగా ఉండాలి. వ్యక్తిగతంగా నిజంగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు అన్నది సత్యం. కానీ దాన్ని నమ్మిన వాడు అయితే మనం ఎంతవరకు దేవుడు నాతో ఉన్నాడు అని మన ప్రవర్తన ఉంటుంది అనే దాని గురించి మనం చూసుకోవాలి. మనం చూసుకోకపోతే మనమే నష్టపోతాం. ఒక భార్య భర్తతో కాపురం చేసినప్పుడు నా భర్త నాతో ఉన్నాడు అని తన ప్రవర్తన కరెక్ట్గా భర్త నచ్చినట్టుగా లేకపోతే ఆ భర్త ఏం జరిగి ఆ సంసారం అంతవరకు అవుతుంది, విడాకుల వరకు వస్తుంది. నష్టం ఎవరికి? ఆ స్త్రీకే. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని పట్ల పూర్ణ మనసు, పూర్ణ ప్రేమ, పూర్ణ శక్తితో, పూర్ణ ప్రేమతో, పూర్ణ ఆత్మతో దేవుని మనం సేవించకపోతే మన ఆత్మీయ జీవితంలో కూడా విడబాటు వచ్చేస్తాం, విడబాయిపోతాం. అలా మనం కలిసి జీవించాలి. దేవుని కోసం పూర్ణ హృదయంతో మనం ఉండాలి అంటే మనం ఈ లోకం కొన్నాటి మనం విడిచిపెట్టేసుకోవాలి. ఈ విడిచిపెట్టుకోకపోతే మాత్రం దేవునికి సన్నిహితంగా మనం ఉండలేము. దేవుని పూర్ణ హృదయంతో మనం ప్రేమించలేము. ఎందుకంటే మనం దేనైతే మనం లోకంలో అనుభవించి వచ్చామో అవన్నీ మన హృదయంలో ముందుగానే బలపడిపోయి ఉంటాయి. మనం అవన్నీ కూడా ముందుగానే మనలో ఉండి ఉంటే ఇంక దేవుడి యేసుక్రీస్తు ప్రభు వచ్చి నీతో మాట్లాడడానికి అర్థం కాదు, ఏమి కొరకే. ఎందుకంటే నీ మైండ్లో అంతా నీ ఆలోచన విధానం వేరేగా ఉంది. ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఈ సమయంలో నేను చేయాలి, ఈ సమయంలో నేను కలవాలి, ఇలాంటి ఆలోచన అంతా నీ మైండ్లో ఉన్నప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి. కాబట్టి
ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎవరితో పెనుగులాడాడు? యాకోబు ఒక్కడే ఎందుకున్నాడు? తనకి ఏమి లేనివాడా? ఏమీ దొరకలేదా? ఏమీ లేదా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిని విడిపించుకుంటే, వాటిని విడదీసుకుంటే, వాటిని విడిచిపెట్టుకుని ఏకాకిగా ఉంటేనే కానీ యాకోబు దేవుణ్ణి చూడలేకపోయాడు, దేవుణ్ణి దర్శించలేకపోయాడు. 23 చదవనక 23. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తను కలిగిందంతా పంపేశాడు. కలిగిందంతా పంపేశాడు. నా దగ్గర ఏమి వద్దు, మీరు దాటి మీరు వెళ్ళిపోండి, మీరు దాటి వెళ్ళిపోండి, నేను ఎలా ఉంటే అలాగే ఉంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు చూసుకోండి, నా అక్కల అని ఒక్కడే మిగిలిపోయాడు. ఆ ఒక్కడే మిగులుతూ వల్ల దేవుణ్ణి చూడగలిగాడు. దేవుడితో వాదం వేసుకున్నాడు, దేవుడితో పెనుగులాడాడు. దేవుడితో పెనుగులాడితే తెల్లవారు దేవుడితో పోరాడాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఈ వచనంతో నాతో దేవుడు మాట్లాడాడు అనే స్వభావం మనం అందరికీ తెలుసు. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత దేవుడితో నువ్వు నేను ఎంతవరకు పెనుగులాడుకున్నాము, దేవుణ్ణి ఎంతవరకు మనం పట్టుకున్నాము, ఎంతవరకు దేవుణ్ణి వాటేసుకున్నాము, ఆయన మెడపట్టుకుని వేలాడాము. మన జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కానీ మనం ఎంతవరకు దేవుని మీద పెరుగులాడుతున్నాం, దేవునితో కలిసి జీవితాన్ని ఎంతవరకు మనం ఆశ పెట్టుకుని ఉంటున్నాం, ఇది మనకు చాలా అవసరం. మనం చూసుకోవాలి. మనం ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, ఒకళ్ళు నేర్పితే నేర్చుకునేది కాదు, ఒకళ్ళు మందలితే వచ్చేది కాదు. నా స్వబుద్ధి నాది, నీ స్వబుద్ధిని, ఎవరు స్వబుద్ధిని వాళ్ళు దేవుడి మీద ఆధారపడి, దేవా నా బుద్ధి నేను విడిచిపెట్టుకోలేకపోతున్నా, నా క్రియ నేను మర్చిపోలేకపోతున్నా, వీటి నుంచి నన్ను నడిపించు, నేను నీతో ఉండాలి ప్రభువా అని ఆయనతో మనం పెనుగులాడాలి. ఆ పెనుగులాటలో నీ హృదయం పగలాలి, మన హృదయం పగలాలి. పగలకపోతే ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందలేము. దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే మన హృదయం పగలాలి. నా హృదయం నేను ఎప్పుడూ చేసేలాగా చేస్తాను, ఎప్పుడు ఉండేలాగా ఉంటాను, నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, ఎంతమంది చెబితే నాకేంటి, నా పని నాదే అన్న దృష్టిలో నువ్వు నేను జీవిస్తున్నామా? ఆ జీవితంలో ఉన్నంతసేపు దేవుడికి మనం సన్నిహితంగా ఉండలేము, దేవుడు దూరంగా ఉండాలి. దేవుడు సన్నిహితంగా ఉండాలంటే ఇన్నదాని ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. ఇన్నదాని ప్రకారం మన జీవితం కొనసాగాలి. ఆ యాకోబు కూడా అలాగే దేవుడు విడిచిపెట్టలా. దేవుడు నువ్వెవరు అని అడిగినప్పుడు తనగా ఒప్పుకున్నాడు. నేను యాకోబును ప్రభు నేను దొంగను ఒప్పుకున్నాడు. అన్నీ విడిచిపెట్టి ఉంటేనే కానీ దేవుడి దగ్గర ఒప్పుకోలేము, దేవుడి దగ్గర ఒప్పింపబడవు. మన బంధత్వాలు, బంధకాణాలు, మన ఆశలు, మన కోరికలు అనేకమంది ఉంటాయి. వాటిని మనం విడిచిపెట్టి ఉంటేనే కానీ మనం దేవునితో సావాసం కలవదు. దేవునితో సావాసం కావాలి అంటే నువ్వు ముందుగా చిత్తపడాలి, నువ్వు ముందుగా ఇష్టపడాలి. దేవునితో కలిసి జీవించాలంటే నీ జీవితాన్ని ముందుగానే నువ్వు చక్కబెట్టుకోవాలి, సరిచేసుకోవాలి. అదే నీకు నాకు చేత కాదు. దేవుడు కోరుకున్న జీవితం జీవించాలంటే నీకు నాకు చేత కాదు. చేత కానప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర గోజాడాలి. ప్రభు నాకు చేత కావట్లా, యాకోబుని నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలే, నాకు టైం అయిపోయింది, నన్ను వదిలే, నేను వెళ్ళిపోవాలి అన్నప్పుడు యాకోబు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? తెల్లారిపోతుంది, నాకు పని టైం అయిపోయిందని యాకోబు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? నువ్వు ఆశీర్వదింతేనే కానీ నేను వదలన్నాడు. నువ్వు నేను విడిచిపెట్టును అన్నాడు. ఇరవై 25 చదవక తాను అతన్ని గెలవకుండుట చూసి
తొడగూటి మీద అతను కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడి వసిలాడు. ఎవరు గెలవలేకపోయారు? దేవుడే విడిపించుకోలేకపోయాడు. యాకోబు అంత గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళు నాలో కార్యాలు జరగట్లేదు, అంటే దేవుడు అంత గట్టిగా మనం పట్టుకుంటున్నామా? దేవుడి పట్ల అంత ప్రేమ కలిగి అంత గట్టిగా దేవుని అంత బలంగా దేవుడు ఇసుకుపోయినట్టు మనం శోధిస్తున్నామా? మనకు సమయం ఉంటే వస్తాము, సమయం లేకపోతే మానేస్తాం. కానీ యాకోబు అలా కాదు. నా సమయం ముఖ్యం కాదు. దేవుడు దొరికాడు. నాకు ఇస్తేనే కానీ నేను వదలని పట్టుకున్నాడు. నువ్వు ఇచ్చే వరకు నేను వదలన్నాడు. వదలంటే విడిచిపెట్టాడా దేవుడు? ఓ దెబ్బేశాడు. మన పరిచయం దాకా కూడా కొన్ని దెబ్బలు మనం పడుతూ ఉంటాయి. ఆ పరీక్షలో మనం విడిచిపెట్టుకోకూడదు. దేవుడు విడిచిపెట్టుకోకూడదు. ఆ పగలాలి. ఆ దెబ్బ తగిలినప్పుడు పగలాలి. అర్థం కాఠిన్యం పగిలితేనే కానీ దేవుని ఆత్మ నీలోకి నాలోకి ప్రేరేపించదు. హృదయం పగలాలి. పగలని చెప్పు కూడా మనం గర్విస్తూ ఎక్కడో కూడా మనకు తెలియకుండానే మనం గర్విస్తూ ఉంటాం. నేను గర్విస్తున్నానంటే మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన మాటలో, మన నడకలో కానీ, మన వైఖరిలో కానీ ఏదో విషయంలో మనకు తెలియకుండానే మనం గర్విస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ నడక ఆ యొక్క బూడిని జారిందో యాకోబు ఏం చేశాడు? విడిచిపెట్టి కింద పడిపోలా. బలవంతంగా దేవుడు మెడేసుకున్నాడు. నేను ఏమైనా సరే నేను వదలను. నాకు ఇరిగిపోయింది, ఉంటే ఉంది, పోతపోయింది. నీకన్నా నాకు ఎక్కువ ఏమీ కాదు. ఎందుకు? ఏం ఆశీర్వదించబడ్డాడు? ఎందుకే యాకోబు ఏం ఆశీర్వదించబడ్డాడు? యాకోబుకి ధనం లేదా? పశువులు లేవా? అది యాకోబు అమ్మ భిక్షగాడా? అన్నీ ఉన్నాయి. మరి పెళ్ళవని యవనస్తుడా? పెళ్లి కావాలని అడుగుతున్నా ఆశీర్వదించబడ్డాడా? కాదా? బిడ్డలు కూడా ఉన్నా. మరి ఏం ఆశీర్వదించమంటున్నాడు? ఏ ఆశీర్వాదం ఉంచున్నాడు? ఏం కోరుకున్నాడు? 30వ వచనం చదవనక యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి సూచితిని, అయినను నా ప్రాణము దక్కినది. ఆ స్థలమును పెనియేలు అని పేరు కూడా పెట్టేశాడు. ఏం చూశాడు? దేవుణ్ణి ముఖాముఖిగా. మనం ఎప్పుడు కూడా ఒక స్వాదం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడే దేవుడు మన సమీపంగా ఉంటాడు. కానీ మనం దేవుణ్ణి ఎత్తుకోము. అక్కడ మనకు ఎత్తుకుని దేవుణ్ణి ఎత్తుకోము. ఆళ్ళ వైపు చూస్తాం, ఏళ్ళ వైపు చూస్తాం, ఇటు పరుగులు పెడతాం, అటు పరుగులు పెడతాం. నేను పడిపోయా, నాకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు నేనేం చేయాలి? నేను లేవడానికి ప్రయత్నించాలి. నేను లేకపోతున్నాను. తండ్రి అని దేవుడి దగ్గర ఆడవాలి. ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ముఖాముఖిని దేవుడు చూసి వాక్యాన్ని ఇచ్చాడు. వాళ్ళు దేవుడు అనుకుని చెప్పుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు చూడగలిగే భాగ్యం అందరికీ లేదు. దేవుడితో మాట్లాడే భాగ్యం అందరికీ లేదు. కొంతమందిగా ఉంటుంది ఆ భాగ్యం. దాంట్లో మనం ఉండాలని ఆశపడాలి. నా ప్రభు నాతో మాట్లాడే, నా ప్రభుని నా ఈ పాపిష్టి కాదు నేను చూడలేను ప్రభు, నాకు నీ మనోన్నతం దయచేసి ఆయన నువ్వు నాకు దర్శనవి మనం అడగాలి. మనం ఏదైనా కల వచ్చినప్పుడు నాకు దర్శనం వచ్చింది, లేకపోతే నా దేవుడు నాతో మాట్లాడని చెప్పలేదు కాదు. దేవుడు దర్శనం ఆయన ముఖాముఖిగా నీతో నాతో మాట్లాడు సిద్ధంగా ఉన్నాడు. నీతో నాతో కూర్చోవడానికి ఇష్టపడుతున్నాడు. నీతో నాతో భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీతో నాతో కలిసి పడుకోవడానికి, ఇంట్లో పడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఆయన సోటి పట్ల మన సోటి ఆయన సరిపోదు. మనకే సరిపోవట్లేదు. ఆయన నిమిత్తం మనకే సరిపోవట్లేదు ఆ సోటు. ఆయన నాతో ఉంటే నా పిటారాలన్నీ బయటడిపోతూ ఉంటాయి. మా గురుగారు అంటే ఉంటాడు మన పిటారాలు, ఆ పిటారాలన్నీ బయటడిపోతూ ఉంటాయి. అందుకే దేవుడికి చోటు ఇవ్వడం కానీ, దేవుడికి సాయం చేయడం, దేవుడికి ఇచ్చిన సలహాలను నేను పాటించడం కానీ నాకు ఇష్టం ఉండదు. కానీ యాకోబు అలా చేయలే. తను పగలగొట్టుకున్నాడు. పగలగొట్టుకోవడం వల్ల ఏం జరిగింది? ముఖాముఖిన నా తండ్రి దేవుడిని నేను చూడగలిగా.
ఇక దేవుడిని చూసే టైం ఉంటుంది మనకి. దేవుడిని చూడగలిగి దేవుడితో పాత నిబంధన కాలంలో అయితే యాకోబు ముఖాముఖిన నా తండ్రిని చూడగలిగాను. కొత్త నిబంధన కాలం వచ్చేసరికి దేవుడి కార్యాలు మనం చేయాలి. దేవుడి కార్యాలు మనం చేయాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆ పరిచయం ఆ యొక్క దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, ఆ శిష్యులతో పాటు మిగతా వారు అందరూ కలిసి ఆ మేడ గదిలోకి వెళ్ళి మేడ గదిలో ఆ పరిశుద్ధాత్మను పొందారు. యాకోబు ఎలాగైతే ఆశీర్వాదం పొందాడో ఆ మేడ గదిలో ఆ కొత్త నిబంధన కాలంలో ఆ యొక్క ఆశీర్వాదం పొందాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం, పేజీ నెంబర్ 103, పేజీ నెంబర్ 103, అపోస్తల కార్యములు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో వెడతెగక ప్రార్థన చేశారు. దేని గురించి ప్రార్థన చేశారు? మాకు ధనం కావాలి, డబ్బు కావాలి, లేకపోతే మా పిల్లల వివాహం అవ్వాలి, మా పిల్లల ఉద్యోగాలు కావాలి, మా వ్యాపారాలు కావాలి, వీటి గురించి ప్రార్థన చేయాలా? వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఇంట్లో ఉండి నాకు నచ్చిన దేవుడు కూర్చొని ప్రార్థన చేయలేదు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసుకున్నారు. వారు కూడా ఏమి పెట్టుకోవాలా, అన్నీ విడిచిపెట్టేసుకున్నారు. వాళ్ళు ఏకాంతంగా వెళ్ళారు, ఏకాంతంగా మేడ గదిలోకి వెళ్ళారు. ఆ పరిశుద్ధాత్మను పొందే వరకు అది 1 రోజు పట్టిందో, 4 రోజులు పట్టిందో, వారం పట్టిందో, 10 రోజులు పట్టిందో మనకైతే తెలియదు. కానీ దాన్ని పొందే వరకు కూడా ఏకీవ భావం ప్రార్థన చేశారు. ఏకీవ భావం కలిగిన ప్రార్థన చేశారు. ఆ ఆత్మను పొందారు. వారితో పాటు యేసు తల్లి, ఆ యేసు సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు నువ్వు నేను ఏకీభావం కలిగి ప్రార్థనలో ఉండుంటే ఈరోజు మనకు కూడా కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. మనం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు ముందుగా అన్నాడు, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని. దేవుడు మనం సులువు కార్యాలు చేయలేకపోతున్నాం, గొప్ప కార్యాలు చేసే అవసరం టైం మనకి ఉంటుంది. మన టైం అంతా మన కోసం అన్నట్టు, మన స్వార్థం కోసం, మన ఇష్టానుసారంగా మన లోకంలో జీవించడానికే మన టైం సరిపోవట్లా. ఇంకా మనకి ఎక్కడ దొరుకుతుందో టైము? యాకోబు ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో వీళ్ళు కూడా దానికన్నా గొప్ప ఆశీర్వాదం పొందారు. ఏకైవ బాబు ఏళ్ళు కూడా తెచ్చుకోవాలి. పిల్లలతో కలిసి పిల్లల్ని కూడా మాది పడుకోవడం, మాది కూర్చోవడం తీర్చొచ్చుకోవాలి, భర్తను తీర్చొచ్చుకోవాలి, భార్యను తీర్చొచ్చుకోవాలి. మాకు ఏమి మాకు ఎక్కల, మాకు కావాల్సింది ప్రభు ఆత్మ కావాలి. ఆయన ఇస్తా ఉన్నాడు, దాన్ని మేము పొందుకోవాలి. దాన్ని పొందుకుని నా ప్రభు కోసం నేను జీవించాలి, నా ప్రభు కోసం నేను క్రయం చెల్లించడానికి ఇష్టపడాలి, నా ప్రభు కోసం నేను ఏమైనా సరే విడిచిపెట్టుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను అనే ఆలోచన కలిగి ఏకీవ భావంతో అన్నీ విడిచిపెట్టుకుని సిద్ధంగా ఉన్నాను. దేవుడు పిలిచాడా? పిలవగానే నీ తలుపు డోరేసుకో, వచ్చి మందిరంలో కూర్చో. దేవుడు పిలిచాడా? నీ తలుపు తాళం పెట్టుకో, బయటకు పో, ఎక్కడ వెళ్ళమన్నాడు వెళ్ళు. ఎవరు నేనేం చెప్పమన్నాడు ముందుగానే చెప్తాడు, అడుగు చెప్తాడు. అది చేయాలి. నీకు ఆశ ఉన్నప్పుడు ముందుగానే అడుగు, ప్రభా నా చేత కాదు, నాకైతే చదువు లేదు, చేత కాదు, నాకు సరిగ్గా రాదు అని అడుగు ముందు. ఆయన నేను సిద్ధపరుస్తాడు, నేను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. భూసంబంధమైన ఆశీర్వాదాల గురించి అయితే నువ్వు ఏకీవ భావం కలిగి ప్రార్థన చేయవలసిన. ఆయన ముందుగానే మనకు ఎప్పుడు ఎందుకు కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎంత ఇవ్వాలో అన్నీ ముందుగానే సిద్ధపరిచేశాడు. మనం చేయకపోయినా ఎవరిని కూడా మనకు అవసరమైన సరే ఆయన ముందుగానే తెలుసు, ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. కానీ మనకు కావాల్సింది ఆయన ఇచ్చేది ఏంటి? ఇప్పుడు
పరసంబంధమైన ఆశీర్వాదం, పరసంబంధమైన ఆశీర్వాదం. ఆ పరసంబంధమైన ఆశీర్వాదం, అది పరసంబంధమైన ఆశీర్వాదం కావాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ కావాలి మనకు. ఆ పరసంబంధం, ఆ పరలోకంలో మనం చేరాలి అంటే దేవుని ఆత్మతో మనం నింపబడితే, దేవునితో కలిసి మనం జీవిస్తే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన సేవించితే అప్పుడు ఆయనతో కలిసి మనం జీవించే అనుభవంలోకి వస్తాం. ఆయనతో కలిసి జీవించాలంటే ఈ ఆత్మ మనకు అవసరం. ఆయనతో కలిసి మనం కొనసాగాలంటే ఈ ఆత్మ మనకు అవసరం. మనకి ఏదో అవసరమో దాన్ని మనం కోరుకోవాలి, కానీ వీటిలన్నింటినీ కాదు, ఇవన్నీ కాదు. 2వ అధ్యాయం 3వ వచనం దాకా, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనపడి ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, నా ఆత్మ వారికి వాక్యశక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగింది. మనం భాషతో మాట్లాడవసలా, మన భాషలతో మాట్లాడుతున్నా గొప్ప అనుకోవసలా. దేవుడికి అవసరమైనప్పుడు నీతో ఆయనే పలికిస్తాడు. ఇక్కడ భాష ఉన్నవాడు ఎవరు లేదు, అందరూ ఒకే భాషలో ఉన్నవాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అనే వాస్తవం అది కనుక, అది ఎంత నిజమో మనం కూడా దేవుడి వాక్యాన్ని, ఆ యొక్క ఆత్మను పొందడం కూడా అంతే నిజం. కానీ దాన్ని మనం బయలుపరచలేకపోతున్నాం. ఎందుకంటే ఆ ఆసక్తి లేదు, ఆ ఆశ లేదు. దేవుడు పని చేయాలనే ఆశ లేదు. దేవుడు పని చేయాలంటే క్రయం చెల్లించుకోవాలి. దేవుడు పని చేయాలంటే కొంత నష్టపోవాలి. దేవుడు పని చేయాలంటే కొన్ని విడిచిపెట్టుకోవాలి. వాళ్ళు అలాగే విడిచిపెట్టుకున్నారు. వాళ్ళు విడిచిపెట్టుకుని వాళ్ళు ధైర్యంగా యేసును ప్రకటించలేక వాళ్ళ భయపడి ఆ భయం పోవడానికి వాళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పాడు, యేసు చెప్పాడు కదా, ఆ రోజు వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆధారకర్త ఉంటానని, ఆ ఆధారకర్త మాకు కావాలని వాళ్ళు ఏకీవ భావం కలిగి నేర్చుకున్నారు. వాళ్ళు దాన్ని పొందారు. అలాగే నీకు నాకు దేవుడు ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మనలో కూడా ఉంది. కానీ ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆ అంతరాత్మను మనం ముందువేస్తూ ఉన్నా, దాన్ని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి మనం లోబడుతూ ఉంటే అది శివురిస్తూ ఉంటుంది. దేవుడు ఆత్మకు మనం లోబడినప్పుడు మనలో దేవుడు పెట్టిన ఆ ఆత్మ శివురిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 176 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండుకుని దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మద్యంతో మనం ఈ లోకమనే మద్యంలో, ఈ లోకమనే మత్తులో ఉండి దేవుని సమయాన్ని నిర్లక్ష్యపరిచి, దేవుడు చెప్పే మాటలను నిర్లక్ష్యపరిచి, నాకు నచ్చిన క్రియలు నేను చేస్తూ, నాకు నచ్చిన పని నేను చేస్తూ దేవుని పని నిర్లక్ష్యపడుతుంది. అందుకే దేవుడు ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. ఆత్మపూర్ణులై ఉన్నవారు ఎవరైనా సరే ఏం చేస్తూ ఉంటారు? నాకు దేవుడు ముఖ్యం, నా దేవుడు పని ముఖ్యం, నా దేవుడి కోసం నా సమయాన్ని నేను విడిచిపెట్టుకోవాలి, దేవుడి సమయాన్ని నేను దొంగిలిస్తున్నాను, నేను ముందుగానే చిత్తపడాలి, ఈ ఆలోచన కలిగి ఉంటాను. అందుకని ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను పొందిన పౌలు ఏమన్నా, మీరు మద్యంతో మత్తులై ఉండకండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉన్న వ్యక్తి, ఆ ఆత్మతో నింపబడిన వ్యక్తి, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ప్రేమ వేరేగా ఉంటుంది. దేవుని ప్రేమ, దేవుని ఎలాంటి ప్రేమతో మనం ప్రేమించాడో అలాగే మనం కూడా అలాంటి ప్రేమతో ఎదుటి వాళ్ళు ప్రేమించే స్వభావం
అందరినీ ఒకేలాగానే ప్రేమిస్తాం. ఎవరి మీద మన ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, ఒకేలాగా ఉంటాం. చెప్పేది చెప్తాం, వాళ్ళు దాన్ని సరిచేసుకొని మన ఇష్టం అని ఒక మంచి నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంటారు. భయపడరు, ఎవరికి భయపడరు. అది ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు. ప్రభు చెప్తాడు, నువ్వు ఈ సమయాన్ని వెళ్ళి పలానా వ్యక్తికి దగ్గరికి వెళ్ళి, అన్నా ఇది జరిగింది, ఇది కరెక్ట్ కాదు, ఇలా జరిగింది అని మనం ఒప్పింపబడాలి, మనం చెప్పాలి. అలాగే మనం కూడా ఒప్పింపబడాలి, మనం కూడా ఒప్పుకోవాలి. రెండు కలిసి ఉండాలి. ఆత్మపూర్ణై నేను దేవుని ఆత్మ పనిచేసింది నాలో, దేవుని ఆత్మ నాలో ఉంది అని మనం చెప్పుకుంటాం కాదు. మనం చూసుకోవడం వీళ్ళ ప్రత్యేకత ఏంటో మాకేమీ అర్థం కావట్లేదు, కానీ వీళ్ళ మార్పు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. వీళ్ళలో నూతన క్రియ కనిపిస్తుంది, నూతనంగా వీళ్ళలో ఏదో ప్రకాశిస్తుంది అని ఆలోచన. మన ఇరుగు పొరుగు వారు కానీ, మనతో కలిసి ఉన్న వారు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎలా వస్తుంది? మనం ఆత్మపూర్ణై ఉంటే వస్తుంది. లేకపోతే నువ్వెంత ఈ వాదాపవాదాలకి ఎదిగి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. లోకం అనే మత్తు అంత భయంకరమైంది. లోకం అనే మత్తు తాగుబోతుడికి ఎంత ఆ సమయం వేసేవాడికి ఎంత ఆరాటమో, అలాగే ఈ లోకంలో ఉండే మాటలు కూడా మనుషులకి అంతే ఆరాటం. ఈ సమయంలో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే చెవుట్టుకుని దొలిసేసి చెవులో దురదంతా తీసేస్తుంది. ఈ సమయంలో ఫలానా వ్యక్తి దగ్గరికి కూర్చుంటే ఆడు ఈ చెవుని శుభ్రపరిచేస్తాడు. ఆ సమయం ఆ టైం అయిపోద్ది, ఆ టైంకి చేరిపోతాం. అక్కడ మనకి ఎంత టైం ఉన్నా సరిపోదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా మనం దొంగిలించి మనకు నచ్చిన క్రియలు మనం చేస్తూ దేవుడిని దుఃఖపరుస్తున్నాం. కాబట్టి మెలుగు మనకు చాలా అవసరం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23, 22వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాను. 39 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ రెండవ ఆజ్ఞ దాని వంటిదే. దేని వంటిది? ముందు దేవుడు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుడిని నువ్వు సేవింపవలను అని ఎలాగైతే చెప్పాడో, ఈ రెండు ఆజ్ఞలు కూడా దాని వంటిదే. నువ్వు ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. ఏదో బయట కనిపించినట్టు అమ్మ వందనాలు అని చెప్పేది కాదు. నీ ప్రేమలో యథార్థత ఉండాలి, నీ ప్రేమలో సత్యం ఉండాలి, నీ ప్రేమలో నిజాయితీ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు నాకు అనవసరం, నేను యథార్థతగా వాళ్ళతో ఉండాలంతే. వాళ్ళు అలా చేశారు, నేను కూడా అలా చేయాలనుకునేది కాదు. వాళ్ళు నాకు కీడు చేశారు, నేను పచ్చికీడు చేయాలనుకుంటే వాళ్ళు నువ్వు సమానం అయిపోవు. వాళ్ళు కీడు చేశారా, వాళ్ళ గురించి ప్రార్థన చేయి. తండ్రి వాళ్ళు తెలియజేశారు, వాళ్ళు క్షమించిన ఆయన, వాళ్ళు కూడా నాకు కళ్ళు తెరిపించాడు, వాళ్ళు కూడా కళ్ళు తెరిపించిన ఆయన, ఇంకా పాపంలో పట్టుకోకుండా నన్ను వాళ్ళని కాపాడు. ఇది మన పొరుగు వాళ్ళని ప్రేమించడం. వాళ్ళు ఒకప్పుడు నాకు మోసం చేశారు, నన్ను దాని దగ్గర దొంగిలించారు, నన్ను అసహించుకున్నారు, ఇప్పుడు నేను అలాగన్నా బాగున్నాను. అయితే మరి నేనేం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి బాధ వచ్చింది, వాళ్ళకి కష్టం వచ్చింది, వాళ్ళకి నష్టపోయారు, వాళ్ళ గురించి నేను సంకల్పం కొట్టుకోవాలి. ఎందుకంటే ముందు నన్ను అవమానించారు కదా. అది కాదు క్రైస్తవ జీవితం, అది కాదు దేవుడు ప్రేమించమన్న ప్రేమ. వాళ్ళకి తెలియదు. నీకు తెలుసు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ ఏది, నీ యథార్థత కలిగిన ప్రేమ ఏది. మనం యథార్థత కలిగిన ప్రేమ ఉండాలి, సత్యమైన ప్రేమ ఉండాలి. మనం ప్రేమించడం అంటే ఇదో నోటి మాటతో వెళ్ళి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు
నిజమైన అవకాశం వచ్చినప్పుడు, నిజంగా నీతో అవసరం పడినప్పుడు అప్పుడు వెళ్ళి నువ్వు ప్రేమించి వాళ్ళని ఆదరణగా నువ్వు నుంచో ఆదరించి, అది నిజమైన ప్రేమ. వాడు నీకేం చేశారు కదా కాదు, నువ్వు వాడికి ఏం చేసావు. దేవుడు నాకు వచ్చేయలేదు, దేవుడు నాకు ఇచ్చేయలేదు, దేవుడు నన్ను అలా చేశాడు అంటావు కదా. దేవుడి కోసం నువ్వేం చేసావు? మన జీవితంలో మనం ఏం నష్టపోతున్నామో, మనం ఏం కోల్పోతున్నామో ఆ గ్రహించుగా మన సొంత నిర్ణయాల వల్ల, సొంత ఆలోచనల వల్ల మనం ఏం కోల్పోతున్నామో ఆ గ్రహించ మనకు చాలా అవసరం. దాన్ని ఎవరు మనం చెప్పవసరం, కానీ మనం అనుకుంటూ ఉంటాం ఇది దీనికి దానికి సంబంధం కాదని, మనకి గుర్తు రాదు. కానీ ఖచ్చితంగా దేవుని ఆత్మీయ జీవితానికి, మన లోకంలో ఉండి జీవించిన జీవితానికి, మనం నష్టపోయిన విషయానికి దగ్గర సంబంధాలు ఉంటాయి. అది మనం తీసుకున్న నిర్ణయం. మన ఆలోచన కరెక్ట్ కాదు, మన ప్రవర్తన కరెక్ట్ కాదు, అందుకే మనం నష్టపోయాం. దేవుని ప్రేమను పెట్టి, దేవుని ఆలోచన పెట్టి, దేవుని ప్రవర్తనలో నువ్వు కొనసాగి ఉంటే నువ్వు నష్టపోయి ఉండేవాడు కావు, నువ్వు నష్టపోయి ఉండేదాన్ని కావు. మనం ఎందుకు నష్టపోతున్నామో గ్రహింపు ఉండాలి. మనలో కార్యాలు జరగట్లేదు అంటే అవి ఎక్కడ తేడా వచ్చింది, ఏం జరిగింది? ఒక ట్యాంక్ నిండా నీళ్ళు పట్టేసావు, ట్యాంక్ చీమలో పడింది, కానీ నువ్వు చూసుకోవాలా. 4 రోజుల తర్వాత చూసుకుంటే ఏమైంది? ట్యాంకులో నీళ్ళు లేవు. మన ఆత్మీయ జీవితాలు కూడా అంతే. అన్నీ బాగానే ఉన్నాయి, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే కాదు, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండడానికి నేను ప్రయత్నించాలి. అది నా వల్ల కాదు, నా ప్రభు దగ్గర ఆడవాలి, నా ప్రభు దగ్గర ఆడవాలి. నా ప్రేమ యథార్థత ఉండాలి. నేను పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించాలి. అలాగే నా యథార్థత ప్రేమను నేను నా చుట్టుపక్కల ఉన్న వారితో నేను ప్రేమ కలిగి మసులుకోవాలి. నేను సత్యాన్ని అనుసరిస్తే అప్పుడు నాలో కార్యం దేవుడు చేస్తాడు. దేవుడికి రక్షించడం వేరు, నీలో కార్యం చేయడం వేరు. రక్షించాడు, రక్షణ అయితే ఇచ్చాడు, కానీ ఆ రక్షణలో నీ ఆ యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాసినప్పుడు ఆ పేరు కొట్టివేయకుండా చూసుకోమని కూడా బైబిల్లో రాస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎలా జరిగిపోతుంది? దేవుడు ఎప్పుడు కొట్టేస్తాడు? నా ప్రవర్తన నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించినప్పుడు, నాకు నచ్చినట్టు నేను జీవించినప్పుడు, అలాంటి జీవితం జీవించినప్పుడు నువ్వు వెతుకున్న వాళ్ళని ప్రేమించలేదు, వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది. ఎందుకంటే నేను స్వార్థం వచ్చేసింది. నాకేంటి, నేను గొప్పవాడు, నేను గొప్పదాన్ని అయిపోయాను, నేను గొప్పవాడిని అయిపోయాను. ఈ స్వార్థంతో నువ్వు ఇరుగుపోయిన వాళ్ళని నిజమైన ప్రేమతో ప్రేమించలేదు. ఇక్కడ సాగుడు మాటలు చెప్తారు, మాట్లాడాలని బయటికి వెళ్ళి ప్రజలాడాలని దాన్ని పెట్టినంత మాత్రం మనం నిజమైన ప్రేమ కాదు. అది నిజమైన ప్రేమ కాదు. మనం యథార్థత కలిగిన ప్రేమ ఎప్పుడు ఉండాలి, ప్రేమ నిత్యము ఉండాలి. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సత్యమైతే ఈ శాసనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. నీకు శాసనమైతే అన్నట్టు సమాధానంగా ఉండు. ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో కాదు. అది క్రైస్తవ జీవితానికి తగదు. మనం ఎప్పుడు సమాధానంగా ఉంటామో మన గృహాల్లో కూడా అన్ని సమాధానకరంగా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ముందు మనం సమాధానం పడుతూ ఉంటాం. నా జీవితంలో నేను సమాధానం పడుతున్నానా, లేకపోతే వ్యతిరేకతలో నేను జీవిస్తున్నాను? ఈ జీవితంలో నేను కరెక్ట్గా లేనప్పుడు నా గృహంలో కూడా వ్యతిరేకతే మొదలవుతూ ఉంటుంది. అందుకనే దేవుడు ఆ
నువ్వు సమాధానం లేకుండా వ్యతిరేకతలో ఉంటే నీ గృహంలో వ్యతిరేకత ఏమి మిగులుతుంది? మనం దేవుడు ప్రేమ కలిగిన వారు అయితే మనం ప్రతి ఒక్కరు సమాధానంగా ఉంటాం, లేదా ఆ దగ్గర మనం వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు సమాధానం అనేది మనకు చాలా అవసరం. మన వ్యక్తిగత నిర్ణయాలు కాదు సమాధానం అనేది. దేవుడు సమాధానం పడమన్నాడు, నేను సమాధానం పడుతున్నాను. ఎవరు ఏమనుకున్నారో అవసరం, ఎవరు నన్ను ఏదో చేస్తారని కాదు, దేవుడు నాకు చెప్పాడు నేను చేస్తాను అంతే. సమాధానం లేని జీవితం ఎప్పుడు కూడా సమాధానం రాదు. మనం అనుకుంటూ ఉంటాం నాకేం లేదు, నష్టపోతాం. ఎప్పుడు భూ సంబంధమైన ఆస్తుల్లో కాదు, భూజాల సంబంధమైన సంపదలో కాదు, భూజాల సంబంధమైన పేరు ప్రతిష్టలో కాదు, ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో మనం నష్టపోతాం. ఆత్మీయ జీవితంలో మనం ఎంత నష్టపోయామన్నది మనం కొత్త ఎంత చూసుకుంటే మన జీవితంలో వెలుగు కనిపిస్తూ ఉంటుంది, స్పష్టంగా కాపాడుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు మనం పోగొట్టుకున్నాం, ఎన్ని సంవత్సరాలు మనం వ్యర్థంగా జీవించేశాం. వాళ్ళ మందిరంలో కూర్చొని నేను దేవుడికి ఆరాధకుడిని, నేను దేవుడికి ఆరాధకురాలని. పత్తివాదితో మనం సమాధానంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు మనకు హెచ్చరిస్తూ వచ్చాడు, మనం సమాధానం పడేలాగా ఉండాలి. సమాధానం పడు మనమే సమాధానం పడాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం జీవించాలని తీర్మానించుకున్నవాడు ఎప్పుడు ముందుగానే నా తప్పు ఏమీ లేదు అనడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు చేశాడని మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు చేశాడని నిందలు పోశాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పు చేశాడని కొరడా దెబ్బలు తిన్నాడు, ఏ తప్పు చేశాడని సిలివేశారు ఆయన్ని. మన దగ్గర ఏమీ తప్పు లేకపోతే నేనే తప్పు చేశాను. మన తప్పుల కోసం, మన పాపాల కోసం, మనం చేసిన శాపాల కోసం ఆయన ఏమన్నాడు? నేనే మౌనంగా ఉన్నాడు. ఆ నేరాన్ని అంగీకరించాడు, మౌనం అయిపోయి ఆ నేరాన్ని అంగీకరించాడు. సమాధానం పట్టడం తప్పు కాదు. నువ్వు నేను అనుకోవచ్చు మేము కరెక్ట్గా ఉన్నాము, మేము కరెక్ట్ మార్గంలో ఉంటున్నాము. మన కరెక్ట్ అనేది మనకు ఎదురు కూడా కనిపిస్తూ ఉంది, దాన్ని మనమే సరి చేసుకోవాలి. మన మనస్సాక్షి పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా మనం చేసే గవర్నమెంట్ మనకు అర్థమవుతుంది. మన సమాధానం ఎక్కడ పడుతుందో మనకు అర్థమవుతుంది, మనం ఎక్కడ తగ్గిపోతాం మనకు అర్థమవుతుంది. మనకు అర్థం కాదు అంటే మనలో దేవుడు పెట్టిన ఆత్మ పనిచేయట్లా, మనం ఆత్మీయ కృష్టిలో ఉన్నాం. పక్క పేరు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు ప్రేమ గురించి ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు? ఎదుటి వారికి ఎప్పుడైతే నువ్వు కీడు చేయకుండా ఉంటావో అదే దేవునికి ఆరాధన, అదే దేవునికి ఆరాధన. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ప్రేమించే వ్యక్తి మనసులో, నీ మనసులో దేవుని ప్రేమ ఉంటే ఏ వ్యక్తి మీద నీకు ద్వేషం కానీ, కీడు కానీ, భేదం కానీ ఉండదు. ఎప్పుడైతే నీలో ప్రత్యేకంగా ఏర్పడి నువ్వు ప్రత్యేకంగా ఉండి నేనే గొప్ప అనే ఆత్మీయ జీవితంలో మనం ఉన్నాము అని మనం నిర్ణయించుకుంటే అది ఆ పరిచయుడు, ఆ సుంకరి, ఆ దేవుని మందిరానికి ప్రార్థన చేసినట్టు ఉంటారు మన ఆత్మీయ జీవితం. కానీ మనం ఎప్పుడు కూడా నేను గొప్ప అని చెప్పకూడదు, మనకు తగ్గదు. మనం ఒకే ప్రేమ. మనకన్నా దీనులు ఉన్నారా, మనకన్నా స్థాయి తక్కువ వారు ఉన్నారా, మనకన్నా ఆస్తి తక్కువ వారు ఉన్నారా, మనకన్నా ఎదగలేని వారు ఉన్నారా, వాళ్ళని ప్రేమించు, వాళ్ళని ఆదరించు, వాళ్ళని చార్తి. వాళ్ళని మాత్రం ద్వేషించు. వాళ్ళు గొప్పోళ్ళు, నేను గొప్పవాడిని, నాకే తెలుసు, ఇవన్నీ మాకు తెలిసినయే అని మనం అజ్ఞానంగా ఉన్నామా, మనం ఎంత నష్టపోవాలో అంతా నష్టపోతాం.
అదే తెలిసి మళ్ళీ నాతో నా దేవుడు ఏం మాట్లాడుతున్నావు ఆశగా నువ్వు వేచి ఉన్నావా? దేవుడు నిన్ను ఇంకొక మెట్టు పైకి ఎక్కిస్తున్నాడు. నీ ప్రేమ అప్పుడు యథార్థత అవుతుంది. నీ ప్రేమను పెట్టి అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ద్వేషంతో గర్వంతో ఉన్నావా? నీలో ప్రేమ ఏమవుతుంది? కీడుకు మొదలు. నీలో ప్రేమ ఉండదు. పగా ప్రతికారంతో కీడు చేత మొదలు పెడతావు. నువ్వు నిజమైన ప్రేమతో కలిగిన వాడు అయితే ఎవరికైనా సరే ప్రేమించే స్వభావంతో ప్రేమ కలిగి ఉంటావే కానీ సాటి వ్యక్తిని కీడు చేయి. ఎప్పుడైతే సాటి వ్యక్తిని మనం ప్రేమించి సాటి వ్యక్తిని మనం గౌరవిస్తామో అదే దేవునికి మహిమ, దేవునికి మహిమ. అలాగని వారు చేసే ఆ క్రియను మాత్రం నువ్వు ప్రోత్సహించదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలియక అనేక మంది క్రియలు చేస్తూ ఉంటారు. ఆ క్రియను మాత్రం నువ్వు ప్రోత్సహించవద్దు. వాళ్ళని ప్రేమించు, తప్పు కాదు. కానీ వాళ్ళు చేసే క్రియను నువ్వు ప్రోత్సహించావా, మరి మనం పాపం చేసినావు. వాళ్ళని పిలువు, బుజ్జగించు, సరిచేయి, చెప్పు. ఇను వినకపో, వాళ్ళ ఇష్టం. నీ బాధ్యత నువ్వు నెరవేర్చు. రేపు నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క బాధ్యత నువ్వు ఉండకూడదు. జాగ్రత్త. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఇష్టపూర్వకంగా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అలాగే ఇరుగు పొరుగు వారిని కూడా పూర్ణ ఆత్మతో మనం ప్రేమిస్తేనే మనలో యథార్థత కలిగిన ప్రేమ ఉన్న సమానంగా తీసుకుంటారు.